హాయ్ నమస్తే వనకం అందరికీ స్వాగతం. రేపటి ప్రోమోలో ఏం జరిగిందో ఈరోజు మన వీడియోలో చూద్దాం. ప్రోమో స్టార్టింగ్లో ఈ ఛాలెంజ్లో మొదటిగా నవ్వకుండా ఉండటానికి ప్రయత్నించండి అని చెప్పి స్టేజ్ మీద కొంతమందిని నించోమని, వాళ్ళ నోట్లో వాటర్ ఉంటుంది, సో నవ్వితే వాటర్ బయటకు వచ్చేస్తుంది. వాళ్ళు నవ్వించడానికి డిస్టర్బ్ చేయడానికి బయట ఉండే వేరే కంటెస్టెంట్స్ వాళ్ళు డిస్టర్బ్ చేయొచ్చు. ఇక్కడ నాకు తెలిసి బాయ్స్ వర్సెస్ గర్ల్స్ ఉన్నట్టు అనిపిస్తుంది. ఫస్ట్ బజర్లో ఆల్ లేడీస్ అంతా కూడా నిలబడ్డారు. గంగవ్వ, అవినాష్ ఒకటే మెయిల్, మిగతా వాళ్ళంతా ఫిమేల్ అనమాట. హరితేజ, యష్మి, ప్రేరణ, నైని, పవని, విష్ణు, సీత వీళ్ళంతా కూడా స్టేజ్ పైన నిలబడ్డారు. ఓన్లీ రోహిణి ఒక్కటే స్టేజ్ బయట ఉంది. సో రోహిణి వచ్చేసరికి డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది వీళ్ళల్లో ఒకరిని బయటకు తెప్పించడానికి. సో అవినాష్ని ఫస్ట్ డిస్టర్బ్ చేస్తుంది. వాళ్ళు వాటర్ పెట్టుకొని ఉంటారు మౌత్లో, ఎవరైతే డిస్టర్బ్ అవుతారో వాటర్ ఊసేస్తారు, వాళ్ళు అవుట్ ఆఫ్ ది స్టేజ్ అనమాట. సో రోహిణి వచ్చి ఫస్ట్ అవినాష్ని డిస్టర్బ్ చేస్తుంది. అవినాష్ డిస్టర్బ్ అవుడు, తర్వాత గంగవ్వని డిస్టర్బ్ చేస్తుంది. గంగవ్వని ఎలా డిస్టర్బ్ చేస్తుంది అంటే, నా వయసులో ఉన్నప్పుడు ఎలా ఉండేదానివి హా అని గంగవ్వని డిస్టర్బ్ చేస్తుంది. కానీ గంగవ్వ కూడా అస్సలు రియాక్ట్ అవ్వదు, ఒక మూమెంట్ కూడా ఇవ్వదన్నమాట. ఇదిలో వేరే అవుట్ ఆఫ్ ది స్టేజ్ ఉండే వాళ్ళు అయితే ఫుల్గా ఎంజాయ్ చేశారు ఈ గేమ్ని. కానీ ఇక్కడ ఓన్లీ గర్ల్స్ కాబట్టి అవినాష్ ఒక్కడు ఎందుకు ఉన్నాడు అనేది రేపటి ఎపిసోడ్లో మనకు తెలుస్తుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి సెకండ్ బజర్లో ఆల్ బాయ్స్ స్టేజ్ మీద ఉంటారు. ఒకే ఒక లేడీ కంటెస్టెంట్ రోహిణి కూడా స్టేజ్ మీదే ఉంటుంది. ఇంకా అవినాష్ ఒక్కడే బయట ఉంటాడు. అవినాష్ డిస్టర్బ్ చేస్తూ ఉంటాడు. ఫస్ట్ అవినాష్ మణికంఠని డిస్టర్బ్ చేస్తాడు. ఎలా అంటే అఖిల బ్రహ్మాటి కోటి అని తను పాడాడు కదా, ఆ స్లాంగ్లో డిస్టర్బ్ చేస్తాడు. కానీ బెదరడు. తర్వాత అపరిచితుడు డైలాగ్ చెప్తా ఉంటాడు, రే బాంబే అని చెప్పి. అప్పుడు మణికంఠ అవుట్ అయిపోతాడు, వాటర్ అయితే ఊసేస్తాడు, నవ్వేస్తాడు అనమాట. సో తర్వాత నెక్స్ట్ అవినాష్ వచ్చేసరికి గౌతమ్ డిస్టర్బ్ చేయడానికి ట్రై చేస్తూ అశ్వధామ 2.0 వచ్చాడు అని చెప్పి సేమ్ అశ్వధామలో ఆ టైంలో ఎలా చెప్పాడంట గౌతమ్ని ఇమిటేట్ చేశాడు. గౌతమ్కి బాగా కోపం వచ్చేసి ఉంటుంది. ఆపండి, అది సీజన్ 7లో అయిపోయింది, అక్కడే మళ్ళీ తీసి నాకు ఇరిటేషన్ తెప్పించేద్దండి, నన్ను పొమ్మంటే పోతాను కదా అని చెప్పి మైక్ తీసేసి వెళ్ళిపోతూ ఉంటాడు. సో అవినాష్ కూడా మైక్ తీసేసి చెప్తూ ఉంటాడు, బిగ్ బాస్ నేనైతే ఈ టాస్క్ ఆడను అని చెప్పి. ఇక్కడితో వీళ్ళిద్దరి మధ్య కొంచెం ఫైట్ అయితే ఆర్గ్యుమెంట్ జరుగుతుందేమో అనిపిస్తుంది. ప్రొమో అయితే కట్ చేసేస్తారు. సో రేపు ఎపిసోడ్లో ఇంకా తెలుస్తుంది అన్నమాట పూర్తి వివరాలు. అలాగే ప్రొమో కూడా ఎక్స్టెండ్ అవుతుంది కాబట్టి అందులో ఇంకొంచెం ఎక్స్ట్రా మనకు డీటెయిల్స్ తెలుస్తుంది. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, కూర్చో సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.